హలో అండి, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చేసే కూర అండి, ఎండి బొంబుడేలు వంకాయ కర్రీ మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకేనండి, మీకు చూపించిన బొంబుడేలు వంకాయ మీకు చూపించిన చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు చూసారు కదా, ఇవన్నీ రెడీ చేసుకున్నాను. అన్నీ చూపించిన మీకు. అవి బొంబడాలు వేడి నీళ్ళలో కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఆ టమాటా మిక్సీ పడుతున్నాను, అంటే ముక్కలు అయితే వేగట్లేదని. అవి చూసారా, మీకు చూపించున్నాను. అవి బొంబడాయిలు ఉడికిపోయినాయి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ పట్టేసాను. నూనె వేస్తున్నాను. అవి బొంబడాయిలు ఉడకబెట్టేసి క్లీన్ చేసేసాను. అవి నూనెలో వేపితేనే బాగుంటాయి, అందుకు కొంచెం పసుపు వేసి నూనెలో వేపుతున్నాను. చూస్తారు కదా, ఈ విధంగా వేపుకోవాలి. కానీ చాలా బాగుంటుంది వంకాయ ఎండు చేప. చూసారు కదా, తీసేస్తున్నాను ఇప్పుడు కూర బొమ్మిడి ముక్కలు. చూసారు కదా, తీసేసాను ఒక ప్లేట్లోకి. మీకు చూపించున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను అదేను గిన్నెలో. అంటే ఆవిరి వస్తుందని పైకి పెట్టాను పోను, అందుకని కనిపిస్తుందో లేదో తెలియదు నాకు. ఉల్లిపాయలు వేస్తున్నాను, మళ్ళీ వేపితే వేగాలి ఇవి. చూసారు కదా, బాగా వేపించుకోవాలి, లేకపోతే కర్రీ తీపి వచ్చేస్తుంది. టమాటా మిక్సీ పెట్టేసాను కదా, అది వేసేస్తున్నాను. ఇది కూడా ఆగిపోతే పచ్చికొంపు వచ్చేస్తుంది. టమాటా మిక్సీ పట్టింది కూడా ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. బాగా వేపేయాలి. ఏదైనా నూనెలో అయితేనే టేస్ట్ ఉంటుంది, పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. చూసారు కదా, వేపుతున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత వంకాయ ముక్కలు వేస్తున్నాను. వంకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ విధంగా కోసుకుని వేసుకోండి, ఇలా కూడా వండుకొని బాగుంటుంది కూర. మెత్తల్లో వంకాయ, సావిడై వంకాయ, బొంబడాయిలు వంకాయ, ఎండ్రయ్య వంకాయ, చాలా చాలా రకాలు ఉన్నాయి. మీకు ఎలాగ నచ్చితే అలాగ వండుకోండి. ఓకే, ప్లీజ్ అండ్ ఓట్ చేయండి, సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయ ముక్కలు వేసాను కదండి, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాను, కలుపుతున్నాను. కూర చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. చూస్తారు కదా, కారం వేస్తున్నప్పుడు పసుపు ఇందాక వేస్తాను. రెండు స్పూన్లు వేసాను కారం.
ముక్కలు కూడా వేసేసాను. అవి కూడా ముక్కలు కూడా వంకాయ ముక్కల్లోనే ఉడికితేనే టేస్ట్ ఉంటుంది, రుచిగా ఉంటుంది. నీళ్ళు వేస్తున్నాను. 2 గ్లాసుల వరకు వేసాను నీళ్ళు. నీళ్ళు వేయలేదానికి కూర బాగోదు. మీకు చూపిస్తున్నాను. ఆ విధంగా వేసుకోండి. నీళ్ళు ఉడుకుతుంది, చూసారు కదా. మరి దగ్గరికి వచ్చిన బాగోదు కూర ఉడికిపోయింది, చూసారు కదా. ఇలాగే వండుకోవాలి, రుచి ఉంటుంది కూర ఇలా వండుకుంటే. లాస్ట్ ఇంకా కొత్తిమీర వేస్తాం కదా, మనకి ఏదో ఆచారం లేక కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే మన టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్ అండి.